యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సార్వారు, నా మనసులోని ప్రేమని మీకు ఎలా చెప్పాలా అని బుర్ర బద్దలు కొట్టేసుకుంటున్నాను. ఆ రోజుల్లో ప్రేమని పావురం ద్వారా రాయబారం పంపిస్తే ఇప్పుడు నా ప్రేమ రాయబారాన్ని మీ పర్స్ ద్వారా పంపిస్తున్నాను. అయ్యో బాబోయ్, సార్ వారు వచ్చేసినట్టున్నారు. సార్ వారు వచ్చే విషయం నా కంటి కంటే ముందు నా గుండెకి తెలుస్తుంది. వస్తున్నాను సార్ వారు. బయటికి వెళ్తున్నారా? లేదు, ఎందుకలా అడిగారు? ఏదో ఫంక్షన్కి వెళ్తున్నట్టు కాస్త హెవీగా రెడీ అయితేను. మీకోసమే. ఏంటి? నేనెప్పుడు ఇలాగే ఉంటాను. మీరు ఇన్నాళ్ళకి గుర్తించారు. ఇప్పటికైనా గుర్తించినందుకు చాలా థ్యాంక్స్. ఆ మెలికలు తిరగటం ఆపి పర్స్ ఇస్తే వెళ్తాను. అయ్యో, అంటే అన్నానంటారు గాని ఎవరు ముక్కు ముఖం తెలియని వాళ్ళలా ఇలా గుమ్మం బయట నుంచే వెళ్ళిపోతారా ఏంటి? లోపలికి రండి. పర్స్ ఇవ్వడానికి లోపలికి రావాల్సిన అవసరం ఏంటి? పైగా వాళ్ళు వీళ్ళు ఏవేవో మాట్లాడుకుంటున్నారని చెప్పావు. పర్స్ వెళ్తాను. కాకులన్నాక అరవడం, లోకులన్నాక చెవులు కొరుక్కోవడం సహజం. వాటిని ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయాలి తప్ప పట్టుకోకూడదు, పట్టించుకోకూడదు. రండి రండి. అలా లాగేస్తావేంటి మతి లేకుండా? ఏదో మీ ఇంట్లో 4 రోజులు ఉన్నాను. ఉప్పు, పప్పు, ఇంకొకటేంటి, శనగపప్పు. గుర్తు పెట్టుకుని గుర్తు చేసినందుకు థ్యాంక్స్. ఆ పప్పులన్నీ తిన్నానన్న చనువుతో ఏదో చెయ్యి పట్టుకుని లోపలికి రండి అని అన్నాను. దీనికే ఏదో సిటీలోని మర్డర్లన్నీ నేనే చేసినట్టు అంత సీరియస్ అవుతారేంటి? ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది? మీరు పిలవగానే నేను మీ ఇంటికి వచ్చాను అని
మీకు లోకు అయిపోయాను కదూ. తలనొప్పిగా ఉందా? కాఫీ ఇవ్వరా? ఏ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, నాకు గుర్తుంది. మరి మా ఇంటికొచ్చి మీకు ఏం పెట్టకుండా పంపిస్తే నలుగురు నాకు మర్యాద తెలీదని అనుకుంటారు కదా. ఈ నలుగురు కూడా చెవులు కొరుకునే బ్యాచ్లో వాళ్ళేనా? కాదు, వీళ్ళు సెపరేట్ బ్యాచ్. బాబోయ్, టార్చర్కి ట్యాగ్ లైన్లో ఉంది. సార్ వారు, బజ్జీలు రెడీ. సార్ వారు, ఎలా ఉన్నాయి? గుడ్, బాగున్నాయి. థ్యాంక్ యూ సార్ వారు, థ్యాంక్ యూ సో మచ్. ఏయ్, ఈ విషయం మామూలుగా చెప్పొచ్చు కదా, ఎందుకు అంత పెద్దగా అరుస్తున్నావు? ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో నాకు ఇది కూడా అంతే సార్ వారు, అంతే. సార్ వారు, ఇక చాలు, పర్స్ ఇవ్వు. ఇంకొన్ని తినొచ్చు కదా. చాలని చెప్తున్నాను కదా. పర్స్లో విజిటింగ్ కార్డు ఉంది, అర్జెంట్గా పంపించాలి, ఇవ్వు. కోపడకండి సార్ వారు, కూల్. 1 సెకండ్. కృష్ణ, నా కృష్ణుడు నా ప్రేమని అర్థం చేసుకునేలా, అంగీకరించేలా నువ్వే చూడాలి. సార్ వారు, తీసుకోండి. థ్యాంక్ యూ. సార్ వారు, పర్స్ జాగ్రత్త. ఇంటికి వెళ్ళాక ఒకసారి చెక్ చేసుకోండి, అన్నీ ఉన్నాయో లేదో. సార్ వారు, బాయ్ శ్రీవారు, గుడ్ నైట్. పర్సు జాగ్రత్త, పర్సు చెక్ చేసుకోండి. అక్క, హై ఫై. పెన్కుట్టి, నీ ప్రేమని పేపర్ మీద రాసి నీ మనసుని అమృత కడిగెల్లో అల్లుడి గారి చేతుల్లో పెట్టావు. ఇక త్వరలోనే మీ జీవితాల్లోకి కళ్యాణ ఘడియలు వచ్చేస్తాయి.
హలో హలో నమస్తే సార్. నా పేరు సమీర్ సార్. అదే సార్, ఆర్ట్ గ్యాలరీలో కలిసాం కదా సార్. ఎస్ గుర్తుంది. తెలిసిందా నీకు? ఆ పెయింటింగ్ అమ్మిన వ్యక్తి ఎవరో తెలిసిందా? అతను ఇప్పుడే యూలేక్ బార్లోకి వచ్చాడు సార్. నేను మాటలో పెట్టి అతన్ని ఇక్కడే ఉంచుతాను, మీరు రండి సార్. నేను 5 మినిట్స్లో అక్కడ ఉంటాను. వాడు మిస్ అవ్వడానికి వీల్లేదు. నేను వచ్చేంత వరకు వాడు అక్కడే ఉండేలా చూడు. అలాగే సార్. హాయ్ బ్రో. హాయ్ బాస్. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. రా కూర్చుందాం. రా కూర్చో బ్రో. మనం కలిసి చాలా రోజులు అవుతుంది కదా. అవును గురు. బాసు, ఈసారి అద్దరిపోయే పెయింటింగ్ తీసుకొచ్చాను. ఎప్పట్లా కాకుండా ఈసారి కాస్త ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. షూర్ బాస్, తప్పకుండా. బాసు, పెయింటింగ్ చూసి త్వరగా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతా. ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చేంత వరకు ఇతన్ని ఏదో ఒక విధంగా మభ్యపెట్టి ఇక్కడే కూర్చోబెట్టాలి. లేదంటే ఆ పోలీస్ ఆఫీసర్ చేతిలో నాకు మామూలుగా ఉండదు. ఏంటి బాస్ ఆలోచిస్తున్నావు? త్వరగా పెయింటింగ్ చూసి డబ్బులు ఇవ్వు. ఎల్లొచ్చులే ఉండు బాస్. చాలా రోజుల తర్వాత కలిసాం, సరదాగా పార్టీ చేసుకుందాం. వద్దు బ్రో, నాకేం వద్దు. నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. త్వరగా తీసుకో. ఏంటి బ్రో ఎప్పుడు ఇలానే అంటావు? ఇదిగో తమ్ముడు, 2 బీర్లు, 4 ఆమ్లెట్లు. నాకేం వద్దని చెప్తుంటే వినవేంటి? వద్దా? ఆయన అలానే అంటాడు, నువ్వు వెళ్ళి తమ్ముడు. అలాగే అన్న. 2 బీర్లు తాగి వెళ్ళిపోదు కానీ అంతే. లేదు బ్రో, ఇప్పుడు నాకు తాగి ఇంట్రెస్ట్ లేదు. మా చెల్లెలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. ఇదిగో ఈ పెయింటింగ్ తీసుకో, త్వరగా తీసుకో. వెయిట్ చేయి బ్రో, ఏం లేదు. నాకు చాలా బోర్ కొడుతుంది. ఒక్కొక్క బీర్ తాగి వెళ్ళిపోదాం. బాసు, మావిడ ఫోన్ చేస్తుంది. ఈ గోల వినిందంటే ఖచ్చితంగా బార్లోనే ఉన్నానని కనిపెట్టిస్తుంది. బయటికెళ్ళి మాట్లాడుస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. బంగారం, ఎక్కడున్నారండి? నేను ఇక్కడే షాప్ దగ్గర ఉన్నాను. పాపకి ఒంట్లో బాగాలేదు, తొందరగా వచ్చేయండి. అవునా? నేను వెంటనే వస్తున్నాను. ఈ సమీర్ ఎక్కడున్నాడు? హలో, నేను డాబా దగ్గరే ఉన్నాను. నువ్వెక్కడున్నావు? మా పాపకి బాగాలేదని నా భార్య ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్తున్నాను సార్. సార్, నేను చెప్పిన వ్యక్తి బార్లోకి వెళ్ళగానే రైట్ సైడ్ ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు సార్. సరే, నీ పాప ఆరోగ్యం జాగ్రత్త. మనీ ఏమైనా అవసరం అయితే కాల్ చేయి. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పరా రాది? ఏంటి చెప్పేదియా? ఈరోజు అందరం కలిసి హ్యాపీగా భోంచేయాలనుకున్నాం కదా, మరి ఇంకా ఇంటికి రాకుండా ఎక్కడున్నావు? నాకు కొంచెం అర్జెంట్ పని ఉండి ఆగిపోయానమ్మా. మీరు తినేయండి. నువ్వు వచ్చేదాకా అందరం వెయిట్ చేస్తూనే ఉంటాం తప్ప తినే ప్రసక్తే లేదు. ఒకసారి నేను చెప్పేది విను. నీకు తెలుసు కదమ్మా,
నాకు చాలా ముఖ్యమైన పనులు ఉంటాయి. నీకు తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పు? సారీ బ్రదర్, ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. నువ్వు వస్తున్నావు, మనందరం కలిసి భోంచేస్తున్నాం, అంతే. బాయ్. సరే వస్తున్నాను, ఇదిగో. అరే జానీ, వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారా? ఇక్కడే ఉన్నాడని సమీర్ చెప్పాడు కదా, మరి లేడేంటి? కార్తీక్, ఆ, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నానమ్మా. రాధిక వాళ్ళ ఇంటికా? ఎందుకు? ఆ, రాధికని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు పర్స్ పడిపోయింది, తీసుకొస్తున్నాను. రాధిక ఎలా ఉందిరా? నువ్వు భలే ఉన్నావు అక్క. ఆ రాధికే వెళ్ళి 4 గంటలు కాలేదు, అక్కడికి ఏదో నువ్వు ఆవిడ చూసి 4 ఏళ్ళు అయినట్టు అలా అడుగుతుంట అక్క. రే నువ్వుండు. మావే చెప్పింది కూడా కరెక్టేనమ్మా. తను గెస్ట్లా వచ్చింది, వెళ్ళింది. నువ్వు కూడా అలాగే చూడు. రాధిక ఎవరో అబ్బాయిని ప్రేమించానని చెప్పినా నా మనసెందుకో మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించమంటోంది. రాధికే కార్తీక్కి సరైన అమ్మాయి. ఎకరం పొలానికి 10 ఎకరాల పురుగుల మందు కొన్నట్టు మా అక్క ఏ విషయం గురించి ఇంత సీరియస్గా ఆలోచిస్తుందబ్బా. ఓం బాబు, అక్క రేపు మనం రాధికని కలవడానికి వెళ్తున్నాం. ఎందుకక్క? కార్తీక్ని పెళ్లి చేసుకోమని రాధికని అడగాలి. ఇక ఈ విషయంలో అస్సలు ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే నేను ఒకలా అనుకుంటే పరిస్థితులు ఇంకోలా జరుగుతున్నాయి. అది కాదక్క, పెళ్లి కల్లుడు నో అంటే నో అంటున్నాడు కదా. రాధిక ఒప్పుకుంటే చాలు. కార్తీక్ని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. అమ్మో, ఈ విషయాన్ని అర్జెంటుగా కాంచనవల్లి వదిన దగ్గర నాదస్వరంలో పోతాలే. లేదంటే ఈ ఆస్తి కొట్టేయాలన్న ఆశ ఆనగ తడిసిన అప్పడంలో అయిపోద్ది. నీ ప్రాణాలు తీసిన రాక్షసిని పట్టుకునే ఎవిడెన్స్ ఆల్మోస్ట్ దొరికేసింది అనుకున్నాను పల్లవి, కానీ జస్ట్ మిస్ అయింది. అలాగని ఊరుకోను వదిలిపెట్టను. తను 7 సముద్రాల అవతలున్నా, ఆఖరికి పాతాళంలో దాక్కున్నా సరే బయటికి తీసుకొచ్చి శిక్షిస్తాను. కార్తీక్ కృష్ణకి నీకు ఆ దేవుడు ఎప్పుడో రాసి పెట్టాడని, అందుకు నిదర్శనంగానే గుళ్ళో నీ ఫోటో తనకి కనిపించిందని ధర్మావతి మురిసిపోతూ కలల్లో బతుకుతోంది. కాని ధర్మావతికి తెలియనిది ఏంటంటే,
కార్తీక్ కృష్ణకి బ్రహ్మ రాసిన రాత అయిపోయింది. ఇప్పుడు అతని తలరాతని రాసేది ఈ కాంచనవల్లి. అతని జీవితంలో పెళ్లి అనే మాటే లేదు. వాళ్ళ కుటుంబంలోకి సంతోషం అనేది నేను రానివ్వను. బాగుందా? బొమ్మ చాలా బాగా గీసావక్క. థ్యాంక్ యూ.